ఓం నమో వెంకటేశాయ. ఆజానుబాహుమరవిందదృశం శుభాంగం రాజాధిరాజమఘరాజితమః పతంగం శ్రీజానకీముఖసరోరుహమత్తభృంగం శ్రీమానితం హృది భజామి కృపాంతరంగం. అరవింద దళాయితాక్షుడు, దేవాదిదేవుడు, సీతామనోహరుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 392వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి మరుగేలరా ఓ రాఘవ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ మరువాడ భీమశంకర్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మరుగేలరా ఓ రాఘవ, 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 మరుగేలరా ఓ రాఘవ. మరుగేల చర చరరూపా మరుగేల చర చరరూపా మరుగేల చర చరరూపా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవ, మరుగేలరా ఓ రాఘవ. అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేదకి తెలిసి కొంటినయ్య తిన్నగా వేదకి తెలిసి కొంటినయ్య అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేదకి తెలిసి కొంటినయ్య నిన్నెగాని మది నిన్న జాల నొరుల
నిన్నెగాని మది నిన్న జాల నొరుల నిన్నెగాని మది నిన్న జాల నొరుల నిన్నెగాని మది నిన్న జాల నొరుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుగేలరా నిన్నెగాని మది నిన్న జాల నురుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచాశసర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 50 సర్గాః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. స్వాగతంతే మహాబాహో తవేయమఖిలామఘీ వయం ప్రేష్య భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాధినః. వనవాసానికి బయలుదేరి శృంగవేరపురానికి సమీపిస్తూ గంగానదీ తీరానికి చేరినటువంటి రామచంద్రుడి దగ్గరికి ఆ ప్రాంతానికి నాయకుడైనటువంటి గుహుడు ఎంతో ఆర్తితోటి విచ్చేశాడు. రామదర్శనం కోసం తహతహలాడుతున్నటువంటి వాడై, రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి వాడై, పూర్వము రాముడితో ఉన్నటువంటి ఆ పరిచయము, స్నేహము వాటన్నిటినీ తలుచుకుంటూ గుహుడు వచ్చాడు. గుహుడు ఎప్పుడైతే తన దగ్గరికి వస్తూ ఉన్నాడో అల్లంత దూరంలో గుహుడిని చూచిన వెంటనే రాముడు కూడా లక్ష్మణుడితో కలిసి గుహునికి ఎదురు వెళ్ళాడు. ఎదురు వెళితే వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆ స్నేహం ఎంతో గొప్పగా గోచరిస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో చెప్పుకున్నాం, సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి రామచంద్రుడు ఒక సామాన్యుడైనటువంటి ఆటవికుడైనటువంటి గుహునితోటి ఆత్మసమహ సఖ ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడిగా భావించి అంత స్నేహం చేశాడేమిటండి? ఏమిటి ఇందులో పొసగటం అంటే, గుణహీనుడైనటువంటి వాడితో స్నేహము చెయ్యకూడదు కానీ గుణవంతుడైనటువంటి వాడు, అతడు ఆటవికుడైనా నాగరికుడైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా అతనితో స్నేహం చెయ్యవచ్చును. అక్కడ గుణం అనేది ముఖ్యము అని చెబుతూ, మరి అంతటి ధర్మాత్ముడు గుణవంతుడు కావుననే గుహుడితోటి రాముడు ప్రాణప్రదమైనటువంటి స్నేహాన్ని చేశాడు. గుహుడు కూడా రాముడి దగ్గరకు వస్తూ పెద్దలతోటి తన మంత్రులను తీసుకుని వచ్చాడు. వచ్చేవాడు ఖాళీ చేతులతో పెద్దల దగ్గరికి, రాజుగారి దగ్గరికి, గురువు దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. కావున వారిని పూజించడానికి యోగ్యమైనవన్నీ తీసుకువెళ్ళాలి. కావున అనేకమైనటువంటి ఆహార పదార్థములు, అలాగే ఉపయుక్తమైనటువంటి ఉపకరణములు ఇవన్నీ కూడా గుహుడు తీసుకుని వచ్చి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని, ఆ తర్వాత మహాబాహో బలపరాక్రమ సంపన్నుడైన ఓ రామచంద్ర, తే స్వాగతం, నీకు ఈ ప్రాంతానికి స్వాగతమయ్యా అని అన్నాడు. మన ఇంటికి వచ్చిన వారికి మనం స్వాగతం చెప్పడం అనేది మన కర్తవ్యం. ఎదురువేగి వెళ్ళడం అనేది మన కర్తవ్యం. దానికి మనం
భారతంలో ఉన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే నారద మహర్షి తన ఇంటికి వస్తే ఆయన సింహాసనం దిగి ఎదురు వెళ్ళి మరి స్వాగతం చెప్పి పూజించి మరి లోపలికి తీసుకువచ్చాడని చెప్పుకున్నాం కదా. అలాగ మరి ఇక్కడ ఆ రామచంద్రమూర్తి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి గుహుడు ఎదురు వచ్చాడు. అలాగే గుహుడిని చూచి స్నేహంతో రాముడు కూడా ఎదురు వెళ్ళాడు. మరి గుహుడు అంటున్నాడు, నీకు స్వాగతమయ్యా అంటే నేను స్వాగతం చెబుతున్నాను కావున ఇది నా ప్రదేశమని నేను భావించడం లేదు. ఎందుకు అంటే ఈ భూమండలం అంతా కూడా నీదే, నీ పాలనలోనే మేమందరము ఉన్నాము. అయినప్పటికీ కూడా నేను ఉంటున్నటువంటి ప్రదేశానికి నీవు విచ్చేశావు కావున, మహానుభావుడివి నువ్వు వచ్చావు కావున నీకు ఔపచారికంగా నేను స్వాగతం చెబుతున్నాను. ఇది కూడా ఈ భూమండలం అంతా కూడా నీదే. నీవు అయోధ్యానగరంలో ఎంత అధికారంతో ఎంత సుఖంగా ఉండగలవో ఇక్కడ కూడా అదే విధంగా ఉండవచ్చును అని అన్నారు. అంటూ వయం ప్రేష్యా, మేము నీ దాసులమయ్యా, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా భరించేటటువంటి వాడివి రామచంద్ర, కావున అటువంటి నీకు స్వాగతం. ఈ భూమండలం అంతా నీవే మమ్మల్ని పాలించవలసిన వాడివి అని చెప్పి అంటూ సాత్విక త్యాగము అని అంటారంటే ఏమిటి? తనదంటూ ఏమీ లేదు, అంతా పరమాత్మకు సంబంధించినటువంటిదే. పరమాత్మ చేత నియోగించబడినటువంటి వాడినై ఈ కార్యములన్నీ చేస్తున్నాను, పరమాత్మ చేత అనుగ్రహించబడినటువంటి వాడినై ఈ సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు పరమాత్మే రక్షించుకుంటాడు. అలా కాకుండా ఇది నాది, నేను సంపాదించుకున్నాను అనే భావన తగదు అని చెబుతున్నారు. అందుకనే ఆగమశాస్త్రాల్లో కూడా ఏదైనా పూజా యజ్ఞములు ఇవి చేసేటప్పుడు భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి అని చెప్పి ఈ విధంగా మొదలుపెట్టి స్వార్థ స్వకర్తృభావేన అని మొదలుపెట్టి పరమాత్మే నా చేత ఇవన్నీ కూడా చేయించుకుంటున్నాడు అని సాత్విక త్యాగం చేస్తారు. అంటే ఏమిటి? ఇదంతా కూడా పరమాత్మ చేయించుకుంటున్నదే తప్ప నేను అనేవాడిని ఏమీ చేయటం లేదు, నా చేత కూడా చేయిస్తున్నది పరమాత్మే అని భావించటం. అలాగే ఇక్కడ గుహుడు కూడా ఈ ప్రాంతానికి నేను నాయకుడిని అనుకోవటం లేదు, ఈ ప్రాంతంలో నేను ఉంటున్నవాడిని కావున నీకు ఇక్కడికి స్వాగతం చెబుతున్నాను. ఈ భూమండలం అంతా కూడా నీదే రామచంద్ర, నువ్వే పరిపాలించేవాడివి అని అంటున్నాడు. అందుకనే అన్నారు దాసభూత స్వతస్సర్వే ఆత్మనః పరమాత్మనః నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే చ విద్యతే. పరమాత్మకు దాసుడిగా ఉండడం ద్వారానే ఇహలోకంలోనైనా సరే పరలోకంలోనైనా సరే సుఖాన్ని పొందగలుగుతారు. అప్పుడే ఆ ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, అలాగే ఈ లోకంలో సుఖముగా సంతోషంగా ఉండగలిగే శక్తి భగవద్ అనుగ్రహంతో పరలోకంలో కూడా మోక్షము వీటిని పొందగలుగుతారు అని అంటున్నారు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తికి స్వాగతం చెబుతూ ఈ భూమండలం అంతా కూడా నీదే రామచంద్ర, అయినప్పటికీ నేను నివసించేటటువంటి ప్రాంతానికి నీవు ఇచ్చేసావు కావున నీకు స్వాగతం అని అంటూ నహ రాజ్యం సాధు ప్రసాది, ఇదిగో మన రాజ్యాన్ని చక్కగా పరిపాలించవయ్యా, నువ్వు అయోధ్యను విడిచి వచ్చేశాను అని ఏమనుకోవద్దు, ఇదంతా మన రాజ్యమే, మన రాజ్యాన్ని నీవు పరిపాలించు అని అంటున్నాడు. నా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అంటలేదు, ఇది మన రాజ్యం కాబట్టి నీవు పరిపాలించవయ్యా అని అంటూ రామచంద్రమూర్తిని కొనియాడుతూ స్వాగతం చెబుతూ ఉన్నాడు. ఇంకా తనతో పాటు తెచ్చినటువంటి ఈ ఆహార పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి సీతారామ లక్ష్మణులకి సమర్పిస్తూ భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యంచేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే. రామచంద్ర, ఇవిగోనయ్యా నీకు సమర్పించడానికి నాకు చేతనైనటువంటి, నేను తేగలిగినటువంటి, నేను సమకూర్చగలిగినటువంటి పదార్థములను తీసుకుని వచ్చాను. అందుకనే భగవానుడి దగ్గర మనం పూజ చేసేటప్పుడు కూడా సంభవత ద్రవ్యేణ సంభవత నియమేన సంభవద్భి ఉపచారై యథాశక్తి అని చెప్పి మనం ఇన్ని నియమములను, ఇన్ని రకాలైనటువంటి సంకోచములను కోరుతూ ఉంటాం. మేము
చేయగలిగినటువంటి, మేము తేగలిగినటువంటి వస్తువులతోటి, మేము పాటించగలిగినటువంటి నియమములతోటి, మేము చేయగలిగినటువంటి ఉపచారములతోటి మా శక్తి కొలది నీకు పూజ చేస్తామయ్యా, నీవు మాత్రం పరిపూర్ణంగా మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి మనం సంకల్పంలో చెప్పే స్వామివారి దగ్గర పూజ చేస్తాం. మరి భగవానుడు కూడా అక్కడ తెచ్చినటువంటి పదార్థములను కాకుండా వారిలో ఉన్నటువంటి భక్తిని చూచి అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇక్కడ గుహుడు తన శక్తి కొలది అన్నింటినీ కూడా సమకూర్చాడు. సమకూర్చి ఏమంటున్నాడు? భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యంచేదముపస్థితం అని అంటూ, రామచంద్ర ఇదిగో భక్ష్యభోజ్యములు అన్నీ కూడా తీసుకుని వచ్చాను. ఏమిటి ఇక్కడ విశేషములు అంటే, మనం తీసుకునే ఆహారంలో అనేక రకాలైనటువంటి ఆహారములను, అంటే ఆహారంలోనే విశేషములు అనేకమైన చెప్పబడ్డాయి. ఇప్పటి రోజుల్లో మనం అన్ని రకాల ఆహారములు తింటున్నామా అంటే అన్ని రకాలైన విశేషాలను కూడా గ్రహించగలుగుతున్నామా, తీసుకోగలుగుతున్నామా అంటే సందేహమే. అసలు ఇన్ని రకాలు ఉంటాయని కూడా మనలో చాలామందికి తెలియదు. ఇక్కడ చూడండి, భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యంచేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే ఇదం భక్ష్యం. ఇదిగో అనయ్యా రామచంద్ర, భక్ష్యము తినదగినటువంటి పదార్థము అని అంటున్నాడు. ఆ తినదగిన పదార్థములంటే ఆహారంగా తీసుకునే ప్రతిదీ కూడా తినదగిన పదార్థమే కదా. మరి దాంట్లో విశేషములు ఏమిటి అంటే, కొన్ని కొరికి తినేవి, కొన్ని నవిలి తినేవి, కొన్ని అదేవిధంగా చప్పరిస్తూ తినేవి కొన్ని, అలాగే నాకుతూ తినేవి కొన్ని, తాగుతూ తినేవి కొన్ని, ఇలాగా అనేక రకాలు ఉన్నాయి. అసలు ఇన్ని రకాలు ఉంటాయా అనేది కూడా మనకు సందేహమే. కానీ మన పెద్దలలో పెళ్ళిళ్ళల్లో వీటిల్లో పెద్దలు చెబుతారు, పెళ్ళిళ్ళల్లోనూ అలాగే ఏమైనా విశేషమైనటువంటి వాటిలో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకనే చూడండి ఇక్కడ, ఇదం భక్ష్యం తినదగినటువంటి పదార్థము అంటే ఏమిటి? కొరికి తినేటటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో, లడ్డూ కానివ్వండి, గారెలు కానివ్వండి, ఇటువంటివి అన్నమాట, ఇవి భక్ష్యములు అని అంటారు. మరి భోజ్యం అంటే భోజ్యం అన్నము మొదలైనటువంటి వాటిని భోజ్యము అని అంటారు, నమిలి తినేటువంటి అన్నము. పేయం అంటే త్రాగదగినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దానిని పేయం, పానకం మొదలైనటువంటి వాటిని పేయములు అని అంటారు. లేహ్యం, లేహ్యము అంటే ఈ పచ్చడి మొదలైనటువంటి ఉంటాయి కదా, తేనె పచ్చడి, ఇవి నాకి గ్రహించేవి, కాస్త నాలిక్కి రాసుకుంటే జిహ్వ చాపల్యం తీరుతుంది అని చెప్పి అంటుంటారు కదా, వీటిని లేహ్యములు అంటారు. ఇలాగా రామచంద్ర నీకోసము భక్ష్యములు, భోజ్యము, పేయము, లేహ్యము ఇవన్నీ కూడా తీసుకుని వచ్చానయ్యా. ఈ విధంగా 4 రకాలైనటువంటి పదార్థములను, ఆహార పదార్థములను కూడా తీసుకుని వచ్చాను. ముఖ్యాని శయనాని, అంతే కదండి. ఎవరికైనా ఏం కావాలి? కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర, ఇవి కనుక ఉన్నట్లయితే వాడు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. నిద్ర అని ఎందుకు అన్నారు అంటే, మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటేనే నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు. కావున కడుపు నిండా భోజనము, కంటి నిండా నిద్ర కనుక ఉన్నట్లయితే ఆ జీవితం సుఖంగా ఉన్నట్లే అవుతుంది. అందుకనే ఇక్కడ గుహుడు రాముడి కోసమని ఆహారమును తీసుకువచ్చి ముఖ్యాని శయనానిచ, శ్రేష్టమైనటువంటి ప్రధానమైనటువంటి శయనములు అంటే ఆ తల్పములు, వాటిని అన్నింటినీ కూడా పడుకోవటానికి ఏర్పాటు చేసేటటువంటి వాటిని కూడా తీసుకువచ్చి తే వాజినాం ఖాదనంచ, మీ గుర్రములకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను సమకూర్చాను రామచంద్ర. కావున వీటినన్నింటినీ కూడా నీవు గ్రహించి ఆనందించవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గుహుడు తాను తీసుకువచ్చి తన సొమ్ముని రాముడికి ఇస్తున్నట్టుగా ఏమాత్రమూ భావించడం లేదు. అందుకనే ముందే అన్నాడు, ఈ భూమండలం అంతా నీదే, అయినప్పటికీ ఔపచారికంగా నీకు స్వాగతం చెబుతున్నాను అని. మరి భగవానుణ్ణి ఏమంటారు? అవాప్త సమస్త కాముడు అని అంటారు. అంటే సమస్తమైనటువంటి వాటికి అధిపతి, అన్ని కోరికలు కూడా తీరినటువంటి వాడు, ప్రత్యేకంగా ఏ కోరిక కూడా లేనటువంటి వాడు. మరి అటువంటి వాడికి కోరికలు తీర్చడం కోసం మనం ఏదైనా సమర్పిస్తామా? అసలు భగవానుడి యొక్క కోరికలను మనం తీర్చగలుగుతామా అని అంటే
భగవంతుడి కోరికలు తీర్చడం కోసం మనం భగవానుడికి సమర్పించము. మన యొక్క దానగుణాన్ని, మన యొక్క భక్తిని భగవానుడికి చూపించడం కోసం, మన భక్తిని సమర్పించడం కోసం భగవానుడికి మనం కానుకలను, అదేవిధంగా ఏదైనా విశేషములను సమర్పిస్తాము అని అంటున్నారు. అందుకని మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ అని చెప్పి స్తోత్రరత్నంలో చెప్పినట్లుగా, నాదంటూ ఏదీ లేదు, నేను నీకు ఇచ్చేది కూడా అదంతా కూడా నీదే మాధవ నారాయణ, కావున నీ వస్తువులను నీవే గ్రహించి నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అలాగే ఇక్కడ భోజ్య చోష్య లేఖ్య పానీయములు అని చెప్పి పంచభక్ష పరమాణములు ఉంటాయి కదా, వీటిల్లో 4 రకాలైనటువంటి వాటిని గుహుడు తీసుకువచ్చి వీటిని గ్రహించవయ్యా అని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే భోజనము కానీ, భోజనం చేసేటటువంటి శక్తి కానీ ఉండటము చాలా గొప్ప విశేషము. అది నాణ్యస్య తపసఫలం అని చెప్పి అంటున్నారు, నాల్పస్య తపసఫలం అంటున్నారు. ఆహారం లభించడం అనేది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. ఒకవేళ ఆహారం లభించినా సరే దానిని తినగలిగే శక్తి ఉండటం అనేది అది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే ఆహారాన్ని, అన్నాన్ని కూడా ఎప్పుడూ నిందించకూడదు, చులకనగా చూడకూడదు. ఆహారం మీద, అన్నం మీద ఎప్పుడూ కూడా కోపం అనేది పనికిరాదు, విసిరిగొట్టడాలు లాంటివి చేయకూడదు అని అన్నారు. చూడండి, భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరా స్త్రియ విభవో దానశక్తిశ్చ నాల్పస్య తపసఫలం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే, పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆహారము లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ ఆహారాన్ని తినగలిగే శక్తి కూడా మనకు ఉంటుంది. అంతే కదండి, మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఎంతో సంపన్నులు ఉంటారు, అన్ని రకాల ఆహారములు కూడా వాడికి అందుబాటులో ఉంటాయి. కానీ ఆహారాన్ని తీసుకునే శక్తి ఉండదు, తీసుకుంటే ఏదో ఒక రోగం వచ్చేస్తూ ఉంటుంది, ఏ చప్పడి గూడు తినవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కావున ఆహారం లభించడం అనేది ఒక గొప్ప విశేషం. ఆ లభించినటువంటి ఆహారాన్ని తినగలిగే శక్తిని కలిగి ఉండడం కూడా ఎంతో గొప్ప విశేషం. కావున అవి చాలా గొప్పవి అంటూ, విభవో దానశక్తిశ్చ, సంపద రావటం ఒక గొప్ప విశేషం, ఆ సంపదలను దానం చేయగలగటం మరి ఒక గొప్ప విశేషం. ఇవన్నీ కూడా సామాన్యంగా లభించేవి కాదు. అల్పమైనటువంటి తపస్సుతో వచ్చేవి కాదు, అధికమైనటువంటి తపస్సు చేసినటువంటి వారికి, పుణ్యాత్ములకు మాత్రమే లభించేటటువంటివి అని అన్నారు. మరి అందుకనే ఇక్కడ అటువంటి ఆహారం అంటే అంతటినీ కూడా గుహుడు రాముడి కోసం సమకూర్చుతూ ఉన్నాడు. మరి మనకు పంచభక్ష్య పరమాన్నములు అని ఇలా అంటుంటారు కదండి. ఏమిటి వాటిలో విశేషములు అంటే మనం కొన్ని చెప్పుకున్నాం. ఆహారం షడ్విధం చోష్యం, పేయం లేహ్యం తథైవచ, భోజ్యం భక్ష్యం తథాచర్యం, గురు విద్యాద్యథోత్తరం అని చెప్పి అంటూ స్మృతులలో, ఆయుర్వేద గ్రంథాల్లోనూ తెలియజేస్తున్నారు. ఆహారం అనేది 5 రకాలుగాను, మరొకటి 6 రకాలుగా ఉంటాయి అని చెప్పి అంటున్నారు. వాటిల్లో చోష్యము అంటే జుర్రుకుని తాగేవి, అంటే ఫలరసములు, పాయసము మొదలైనవి. పేయము అంటే తాగేవి, పానకం మొదలైనటువంటివి. లేహ్యము అంటే నాకి తినేవి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పచ్చళ్ళు మొదలైనవి. భోజ్యం అంటే సూపాదులు, అన్నము మొదలైన నవిలి తినేవి. భక్ష్యము అంటే కొరికి తినేటువంటి ఈ లడ్డూలు మొదలైనటువంటివి. వీటితో పాటు చర్వ్యము అని చెప్పి అన్నారు. చర్వ్యము అని అంటే దానికి చెబుతారు, సహజంగా కాలక్షేపం కోసమని మనం కొన్ని తింటూ ఉంటాం. ఆకలి వేసి కాదు, కాస్త బఠానీలో గుగ్గిళ్ళలో తింటూ ఉంటారు, నిద్ర రాకుండా ఉండడం కోసమో, లేకపోతే కాలక్షేపం నవలటం అలవాటైనటువంటి వాళ్ళు అలా నవ్వులుతూ ఉంటారు కదా, అటువంటి వాటిని చర్వ్యములు అని అన్నారు. ఇలాగా ఇన్ని రకాలైనటువంటి ఆహార విశేషములు ఉన్నాయి. మరి వాటిల్లో తాను చాగలిగినటువంటివన్నీ కూడా, సమకూర్చగలిగినవన్నీ కూడా గుహుడు సమకూర్చి రామచంద్రమూర్తికి ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ వీటినన్నింటినీ గ్రహించవయ్యా, నీకే కాదు నీతో పాటు నీ గుర్రములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆహారాన్ని సమకూర్చాను, కావున వీటిని గ్రహించమని చెప్పి గుహుడు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా సరే, దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే,
ఈ అన్నమును ఆహార పదార్థమును సమర్పించడము అనేది చాలా విశేషమైనటువంటి ఫలాలను ఇస్తుంది అని చెప్పి అన్నారు. వరాహ పురాణంలో దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉన్నది. పూర్వము ఇలావృతము అనే రాజ్యాన్ని శ్వేతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవారుట. ఆయన ఒకరోజు తన గురువుగారైనటువంటి వశిష్ఠుల వారిని పిలిచి, మహర్షి, నేను సమస్తమైనటువంటి దానాలను చెయ్యాలి అనుకుంటున్నాను, కాబట్టి ఆ దానములన్నీ కూడా ఏ దానములు చెయ్యాలి, వేటిని చేస్తే నాకు అన్ని దానములు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని అంటే, అప్పుడు వశిష్ఠుల వారు అన్నారట, సమస్తమైనటువంటి వస్తువులని దానం చేయగలిగినటువంటి వాడు ఎవడు లేడయ్యా. పైగా ఎన్ని దానములు చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇచ్చినప్పటికీ ఇంకా అది కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది తప్ప, తీసుకున్నటువంటి వాడికి ఇంకా చాలు అని అనిపించాలి, అప్పుడే నువ్వు పరిపూర్ణంగా దానం చేసినట్లు అవుతుంది. మరి అటువంటి దానం ఏదున్నది అని అంటే, అన్నదానం దదన్ రాజన్ సర్వలోక సుఖావహం అని చెప్పంటూ, నువ్వు అన్నదానం గనక చేసినట్లయితే ఆ గ్రహించేటటువంటి వాడు తృప్తిగా ఆహారాన్ని స్వీకరించి ఇక నాకు చాలు, తృప్తి చెందాను అని అతను అనుకుంటాడు. అప్పుడు నీకు అన్ని దానములు చేసినటువంటి ఫలం అనేది వస్తుంది. అన్నేన చైవదత్తేన కిం నదత్తం మహీతలే. అన్నదానం గనక చేసినట్లయితే ఇంకా ఏ దానం చేసినట్లు కాదు, అన్ని దానములు చేసినట్లే అవుతుంది. సర్వేషామేవ దానానాం అన్నదానం విశిష్యతే. అన్ని దానముల కంటే కూడా అన్నదానమే మిన్న. మనకు యమన శతకంలో కూడా పద్యం ఉన్నది కదా, ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. అన్నాద్ భవంతి భూతాని అన్నేనైవ చ వర్ధతే. అన్నము నుండే భూతములు ప్రాణులన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. అన్నము చేతనే ప్రాణులు వృద్ధి చెందుతూ ఉన్నాయి. కావున ఆహారాన్ని సమకూర్చటమే సమస్తమైనటువంటి దానములను చేసే పుణ్యమును ఇచ్చేటటువంటిది. కావున నీవు అటువంటి ఆహారాన్ని, అన్నదానాన్ని గనక చేసినట్లయితే అన్ని దానములు చేసినటువంటి పుణ్యం అనేది వస్తుంది అని వశిష్ఠ మహర్షి చెబితే, అప్పుడు ఆ శ్వేతుడు అనే మహారాజు రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి ఐచ్ఛికమైనటువంటి పదార్థములతోటి అన్నదానం చేసి సమస్తమైన దానములు చేసినటువంటి ఫలాన్ని పొందాడు అని మనకు వరాహ పురాణంలో కథ మనకు వినవస్తున్నది. మరి అలాగే ఇక్కడ గుహుడు రామచంద్రమూర్తికి అంటే తాను తేగలిగినటువంటి సమకూర్చగలిగినటువంటి ఆహార పదార్థములన్నింటినీ కూడా తీసుకువచ్చి రాముడికి సమర్పించి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. వాటినన్నింటినీ గ్రహించమంటూ ఉన్నాడు. గుహమేవం బ్రువాణంతు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం. ఈ విధంగా పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఇక్కడ ఆతిథ్యంలో ఇచ్చేటటువంటి పదార్థములు ముఖ్యం కాదు, ఆ ఇచ్చే పదార్థములు ఇచ్చేవాడి యొక్క భావన ఏదైతే ఉన్నదో, ఆదరం ఏదైతే ఉన్నదో, ఆ ఆదరం అనేది ముఖ్యము అనేది శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఏవం బ్రువాణం, ఈ విధంగా ఆ ఆహార పదార్థములను తీసుకోవయ్యా రామచంద్రాన్ని సమర్పిస్తున్నటువంటి గుహునితోటి రాఘవ రామచంద్రుడు ప్రత్యువాచ ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు. అంటే అర్ఘ్యపాద్యములను ఇచ్చి ఆరాధించి, అదేవిధంగా ఆహార పదార్థములను సమర్పించి చాలా ఆర్భాటంగా హంగుతోటి భగవంతునికి పూజ చెయ్యటము అనేది భావిస్తూ ఉంటారు. కేవలము హంగు ఆర్భాటము లేకపోతే సమస్తమైనటువంటి ద్రవ్యములు ఆహార పదార్థములు ఇవి మాత్రమే సరిపోదు. అక్కడ కావలసింది ఆదరము, శ్రద్ధ, భక్తి. ఇవి ఉన్నప్పుడే వీటన్నిటికీ కూడా సార్థకత అనేది చేకూరుతుంది. మిగతావేవి లేకపోయినా ఈ ఆదరము, భక్తి, శ్రద్ధ ఉన్నట్లయితే అప్పుడు అతిథి మర్యాద చేసినట్లు అవుతుంది అన్నట్లుగా చెబుతున్నాడు. ఎలాగా అంటే గుహునితో రామచంద్రుడు అంటున్నాడు ఏమని, పద్భ్యాం అభిగమాచ్చైవ, నీవు ఈ ప్రాంతానికి నాయకుడు అయి ఉండి కూడా, గుహునితో అంటున్నాడు, ఈ ప్రాంతానికి నాయకుడు అయి ఉండి కూడా కనీసం పాదరక్షలు కూడా ధరించకుండా నా మీద ఉన్న ప్రేమతోటి ఆదరంతో చకచక నా దగ్గరికి వచ్చావు. ఇలాగ నువ్వు పాదరక్షలు కూడా లేకుండా నడుచుకుంటూ రావడంతో నేను సత్కరించబడ్డాను, నేను ఆదరించబడ్డాను, నాకు నువ్వు అతిథి మర్యాద చేసినటువంటి వాడివయ్యావు.
స్నేహ సందర్శనేన చ స్నేహంతో నన్ను చూస్తూ ఉన్నావు, నన్ను చూడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీ కళ్ళలో ఆ స్నేహ భావన నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. కావున ఆ విధమైనటువంటి చూపుతోటే నీవు నన్ను సత్కరించేశావు. కావున ప్రత్యేకమైన సత్కారం అవసరం లేదు. భవతా సర్వదా వయం అర్చితాశ్చైవ. ఈ విధంగా అన్ని రకాలుగా నీ చేత మేము అతిథి మర్యాద పొందినటువంటి వారిమే అయ్యాము. ఎందుకు అంటే ఈ పదార్థములన్నీ ముఖ్యము కాదయ్యా, నువ్వు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసావు, నాకు ఎదురు వచ్చావు. నన్ను చూచిన తర్వాత నీ కళ్ళలో ఆనంద బాష్పాలు, ఆ ఆర్తి, ప్రేమ, ఆదరణ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి నీ కళ్ళని, నీ ముఖాన్ని చూస్తుంటేనే నాకు సంతృప్తి కలుగుతున్నది. కావున నీ చేత నేను అతిథి మర్యాదను పొందినటువంటి వాడిని అని అంటున్నాడు. పద్భ్యాం అభిగతాచ్చైవ అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేన చ అని చెప్పి అంటూ, మరి నీ ప్రవర్తనతోటే నువ్వు నన్ను పూర్తిగా అర్చించావు, నీ మర్యాదను నేను పొందాను. అంతేగాని ఈ లౌకికమైనటువంటి ఈ భక్ష్యములు ఇవన్నీ కాదు, నీ భావన ముఖ్యము. భావగ్రాహి జనార్దన అని అన్నారు కదా. కావున భావన ముఖ్యము, ఆ భక్తి శ్రద్ధలు ముఖ్యము. అలా సమర్పించినటువంటి వాటిని పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్రామి ప్రియతాత్మన అన్నట్లుగా ఏదైనా మనకు ఉన్నటువంటి దాంట్లో భక్తితో సమర్పించినట్లయితే దానినే చాలా గొప్పగా భావించి భగవానుడు స్వీకరించి ఆనందిస్తాడు. ఒకవేళ సమర్పించలేకపోయినా భక్తితో నమస్కరించినా, ఒక తులసి దళాన్ని సమర్పించినా సరే భగవానుడు అనుగ్రహించి తీరుతాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అందుకనే రామచంద్రుడు ఏమంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావటము, నీ కళ్ళలో ఉన్నటువంటి ఆర్తి, ఈ భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో వాటి చేతనే నేను పూజింపబడ్డాను, అతిథి మర్యాదను గ్రహించిన వాడినయ్యాను. కావున ఇటువంటి ప్రత్యేకమైనవి అవసరం లేదు అంటూ భుజాభ్యాం సాధు పీనాభ్యాం పీడయన్వాక్యమబ్రవీత్ దిష్ట్యాత్వాం గుహ పశ్యామి అరోగం సహబాంధవై. మరి రాముడు ఆ గుహుడిని ఆలింగనం చేసుకుని భుజాభ్యాం పీనాభ్యాం భుజాభ్యాం సాధుపీడయన్, బలిష్టమైనటువంటి రామచంద్రమూర్తి, బాహుబల సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి గుహునుడి మరింత దగ్గరగా తీసుకుని ఆలింగనం చేసుకుని భుజము నిమురుతూ వాక్యమబ్రవీతి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నట్టు ఎంతో ఆనందంతో మాట్లాడుతున్నాడు. గుహ దిష్ట్యా, నేను భాగ్యవశము చేత, ఎంతో అదృష్టం చేత, బాంధవై సహ అరోగం త్వాం పశ్యామి, చక్కగా పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి, ఇలా ఆనందంగా ఉన్నటువంటి నేను చూడగలుగుతున్నానే, ఇదే అదృష్టము, ఇదే భాగ్యము, ఇదే అతిథి సత్కారము. కావున నీ దర్శనం చేతనే నేను తృప్తి చెందాను. కావున మిగతావన్నీ కూడా ఏమీ అవసరం లేదు అన్నట్లుగా చెబుతున్నాడు ఇక్కడ. కావున నిన్ను దర్శించుకోవటమే అంటే రాముడు గుహుడితో అన్నటువంటి మాటలు, నిన్ను చూడటమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అందులో కూడా నీవు కుశలంగా ఉన్నటువంటి నిన్ను చూడటం, నీ బంధువులతో కూడినటువంటి నిన్ను చూడటం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నది అని అంటూ, అపితే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ యత్విదం భవతా కించిత్ ప్రీత్యా సమభికల్పితం సర్వం తదను జానామి నహి వర్తే ప్రతిగ్రహే దిష్ట్యాత్వాంగుహ పశ్యామి హ్యరోగం సహబాంధవై అపితే కుశలం రాష్ట్రే మిత్రేషు చ ధనేషు చ. నిన్ను చూడటమే నాకు ఆనందంగా ఉంది. మీ మిత్రులు, మీ బంధువులు, నీ సన్నిహితులు అందరూ కూడా కుశలంగా ఉన్నారు కదా అని చెప్పి అంటూ, ఇలాగా సంపదలతోటి వీటన్నిటితోటి కూడా ఆనందిస్తూ సుఖముగా ఆరోగ్యంగా ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేస్తూ, యత్విదం భవతా కించిత్ ప్రీత్యా సముపకల్పితం సర్వం తదను జానామి నహి వర్తే ప్రతిగ్రహే అని అంటూ అసలు విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమని? భవతా ప్రీత్యా ఇదం యత్కించిత్ సమభికల్పితం,
నీవు ఎంతో ఇష్టంతో ఆదరంతో వేటినైతే ఇక్కడ కల్పించావో, వేటినైతే నా కోసం ఇవ్వడానికి తీసుకువచ్చావో, నీ చేత ఇయ్యబడినటువంటి ఈ పదార్థములు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా తత్సర్వం అనుజానామి, వాటినన్నింటినీ నేను తీసుకున్నట్లే. అంటే తీసుకోవటం లేదు రాముడు, తీసుకోకుండా వీటినన్నింటినీ కూడా నేను గ్రహించినట్లే. నువ్వు ఈ పదార్థాలు గ్రహిస్తేనే నేను తృప్తి చెందాను అనుకోవద్దు. నీ ముఖంలో ఉన్నటువంటి ఆ ఆదరణ, నీలో ఉన్నటువంటి ఆ ఆతురత, ఆర్తి ఏదైతే ఉందో వాటిని బట్టే వీటినన్నిటినీ కూడా నేను గ్రహించినట్లే. ప్రతిగ్రహే నవర్తే. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ఇప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఏదీ కూడా తీసుకోదలుచుకోలేదు నేను. ప్రతిగ్రహేణ వర్తే, గ్రహించడం, ప్రతిగ్రహణము చేయటం ఏదైతే ఉందో, ఇతరుల వద్ద నుంచి పుచ్చుకోవటం, ఈ విషయాన్ని నేను ప్రస్తుతానికి వ్రత నియమంలో ఉన్నాను. కావున ఇప్పుడు నేను ఇతరుల వద్ద నుండి ఏ పదార్థమును కూడా స్వీకరించలేను. అయినప్పటికీ కూడా ఇవన్నీ నేను బాహ్యంగా తీసుకోకపోయినప్పటికీ నువ్వు నాకు సమర్పించినట్లే ఆ సమర్పించినటువంటి పుణ్యాన్ని నీవు పొందినట్లే, అలాగే సమర్పించినటువంటి తృప్తిని కూడా నేను పొందినట్లే. కానీ ఈ పదార్థాలను మాత్రము నేను గ్రహించలేను. ఎందుకు అంటే ప్రతిగ్రహే నవర్తే. గ్రహించేటటువంటి ప్రతిగ్రహం అంటే ఇతరులు ఇచ్చినటువంటి వస్తువులను తీసుకోవడాన్ని ప్రస్తుతానికి నేను చేయడం లేదు, నేను తీసుకోలేను అని చెప్పి తన నియమమును రామచంద్రమూర్తి గుహునితోటి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇక్కడ పశుర్మనుష్య పక్షీవ ఏ వైష్ణవ సంశ్రయా తేనేవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం అని అంటున్నాడు. అంటూ ఇక్కడ చూడండి, గుహుడు కేవలం రాముడి కోసమే కాకుండా రాముడితో ఉన్నటువంటి ఆ గుర్రముల కోసం కూడా ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. కావున భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని, భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వారు మరచిపోరు. భగవంతుడే వారి మనస్సులో చేరి వీరికి కావలసినవన్నీ కూడా సమకూర్చుతాడు అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ రామచంద్రుడు ఏమంటున్నాడు, నేను మాత్రము వేటిని స్వీకరించను, ఆ గుర్రములకు మాత్రము ఇవ్వవచ్చుననే విషయాన్ని కూడా తరువాత శ్లోకాల్లో చెబుతూ ఉన్నాడు. కుశచీరాజినధరం ఫలమూలాశినంచమాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం. వెంటనే గుహుడికి సందేహం వచ్చింది. అదేమిటి, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ వేటాడడం మొదలైనటువంటి మృగయనం మొదలైనటువంటి క్రీడల కోసం వచ్చినప్పుడు కలిసి ఫలములను వీటినన్నిటిని గ్రహించడం, ఆహార పదార్థములను స్వీకరించడం చేసేవాడు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవటం లేదు అని చెప్పి గుహుడికి సందేహం వస్తుందని ఇప్పుడు రామచంద్రమూర్తి గుహుడికి సమాధానం చెబుతున్నాడు. ఏమని? రాజుకు సంబంధించినటువంటి భోగ్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇప్పుడు నేను గ్రహించకూడదు, వాటిని గ్రహించడం అనేది ఇప్పుడు ధర్మము కాదు అని రాముడు అంటూ, కుశజీరాజనధరం, కుశము అంటే దర్భలు నారవస్త్రములు, జింక చర్మము మొదలైనటువంటి వాటిని ధరించినటువంటి వాడిగాను, ఫలమూలాశినం, ఇప్పుడు నేను గ్రహించే ఆహారం భక్ష్య భోజ్య చోష్య లోహ్య పానీయములు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా ఇటువంటి రాజులు గ్రహించినటువంటి అనేక విశేషములతో కూడిన ఆహారం ఇప్పుడు నేను గ్రహించలేను. మరి ఇప్పుడు నేను గ్రహించే ఆహారం ఫలమూలాశినం, పండ్లు, అదేవిధంగా కందమూలములు, ఇవేవైతే ఉన్నాయో వీటినే నేను గ్రహిస్తాను తప్ప నీవు తీసుకువచ్చినటువంటి ఈ భక్ష్యములు భోజ్యములు వీటిని నేను ఇప్పుడు గ్రహించరాదు. ఎందుకు అంటే తాపసమ్మాం విద్ధి, మునివేషధరుడిగాను, మునులు అనుసరించేటటువంటి ఆ నియమములు పాటించేవాడిగాను ఇప్పుడు నేను వనవాసం చేస్తున్నాను. కావున రాజులు గ్రహించేటటువంటి ఆహారాన్ని నేను ఇప్పుడు గ్రహించకూడదు, కావున నీవు తెచ్చినటువంటి ఆహారాన్ని నేను తీసుకోలేను అని అంటూ, అశ్వానాం ఖాదనేనాహం అర్ధీనాన్యేన కేనచిత్ ఏతావతాత్ర భవత
భవిష్యామి సుపూజితః అశ్వానాం ఖాదనేన అహమ్మర్థి నాణ్యేన కేనచిత్. అయితే ఒక్కటి మాత్రం నిన్ను నేను అడగగలను. చూడండి, రామచంద్రుడే అడిగి మరీ చెబుతున్నాడు ఏమని, అహం అశ్వానాం ఖాదనేన అర్థి. నేను ఈ గుర్రములకు ఏమైనా సమర్పించమని మాత్రం నిన్ను అడుగుతున్నాను. అది కనుక నువ్వు చేసినట్లయితే నేను కూడా సత్కరించబడిన వాడినే, నన్ను కూడా నువ్వు ఆదరించినటువంటి వాడివే అవుతావు అంటూ, అన్యేన కేనచిత్న, ఇతరములైనటువంటి నాకు ఏమీ కూడా ప్రత్యేకంగా నువ్వు సమర్పించిన అవసరం లేదు. ఇదిగో ఈ అశ్వములకు గుర్రములకు కనుక ఏదైనా ఆహారాన్ని ఇచ్చినట్లయితే నేను సంతోషిస్తాను. ఏతావతా భవతా సుపూజితః భవిష్యామి. ఆ గుర్రములకు నువ్వు ఆహారం ఇస్తేనే దానితోటే నేను కూడా పూజింపబడినటువంటి వాడిని, సత్కరించబడినటువంటి వాడిని అవుతాను, తద్వారానే తృప్తి చెందుతాను అని చెప్పి అంటున్నాడు. అంటూ ఏతే హితయితారాజ్ఞః పితుర్దశరథస్య మే ఏతైః సువిహితైరశ్వైః భవిష్యామ్యహమర్చితః. మరి వాటి గురించి మాత్రం ఎలా అడుగుతాడండి? అవి కూడా రాముడికి చెందినవి కదా. రాముడు నియమాన్ని పాటిస్తున్నప్పుడు రాముడితో ఉన్నటువంటి గుర్రాలు కూడా నియమాన్ని పాటించాలి కదా అని అంటే, దానికి కూడా రాముడే సమాధానం చెబుతున్నాడు. ఏతే మే పితుః రాజ్ఞః దశరథస్య దయితాః. ఇదిగో ఈ గుర్రములు మా తండ్రి దశరథ మహారాజుని చక్కగా విహరింపజేస్తూ ఆ దశరథ మహారాజుని ఎక్కించుకుని రథంలో తిరిగేటటువంటి గుర్రములు ఇవి. మా తండ్రి గారికి అత్యంతము ప్రియమైనటువంటి గుర్రములు ఇవి. కావున సువిహితై ఏతై అశ్వై, బాగా పోషించే ఈ అశ్వములను పోషించవలసినటువంటి బాధ్యత అనేది ఉన్నది. కావున సువిహితై ఏతై అశ్వై, ఈ అశ్వాలకు కనుక నువ్వు చక్కటి ఆహారాన్ని కనుక సమకూర్చినట్లయితే అహం అర్చితః భవిష్యామి, నేను నీ చేత పూజింపబడినటువంటి వాడిని అవుతాను, ఎంతో ఆనందిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ విశేషం చూడండి, రాముడు తనకు ఏదో సమర్పించమని అడగటం లేదు, సమర్పించడానికి తెచ్చినటువంటి వాటిని కూడా గ్రహించడం లేదు. ఏమంటున్నాడు? నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరము లేదు, కానీ నన్ను తీసుకువచ్చినటువంటి ఈ గుర్రాలకు కనుక ఏదైనా ఆహారాన్ని సమర్పించినట్లయితే నాకు సమర్పించినట్లే అని అంటున్నాడు. అందుకనే అంటారు మానవ సేవే మాధవ సేవ అని. అలాగే సకల ప్రాణుల యందు కూడా పరమాత్మ ఉంటాడు. కావున ఏ ప్రాణికి మనం ఆహారాన్ని సమర్పించినా అది పరమాత్మకు సమర్పించినట్లే అవుతుంది. అందుకే కదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పంటూ సకల ప్రాణుల యొక్క దేహములలో వైశ్వానరాగ్ని రూపంలో పరమాత్మ ఉంటాడు. కావున ఆ ప్రాణులకు సమర్పించినటువంటి ఆహారం పరమాత్మకు సమర్పించినట్లే అవుతుంది అని కూడా మనకు తెలుస్తున్నది కదా. మరి ఇక్కడ రామచంద్రుడే స్వయంగా అంటూ ఉన్నాడు, నాకేమీ ఇవ్వవలసిన అవసరం లేదు, ఇదిగో ఈ గుర్రములకు కనుక ఆహారాన్ని సమకూర్చినట్లయితే నేను తృప్తి చెందుతాను అని అంటున్నాడు. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే భగవదారాధన భాగవతారాధన అని చెప్పి రెండు రకాలు. అంటే భగవంతుణ్ణి ఆరాధించడము, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని భగవద్భక్తులను ఆరాధించడము. మరి ఈ రెండింటిలో ఏది విశేషము అంటే భగవంతుడు తనని ఆరాధించినటువంటి వారికి, తనని ఆరాధించడం కంటే కూడా తనని ఆశ్రయించినటువంటి వారిని ఆరాధించినట్లయితే భగవానుడు మరింత తృప్తి చెందుతాడు అని అన్నారు. అంతే కదా, తల్లిదండ్రులు వారికి ఏదైనా విశేషమైనటువంటి వస్తువుని ఇవ్వడం కంటే కూడా వారి యొక్క సంతానానికి ఎవరైనా విశేషమైనటువంటి వస్తువుని కనుక ఇచ్చినట్లయితే అబ్బా మా అబ్బాయి ఎంత గొప్పవాడయ్యాడు, వాళ్ళు ఎంత గొప్పగా సత్కరించారు అని చెప్పి ఎంతో ఆనందిస్తారు కదా. అలాగే భగవానుడి యొక్క తీరు కూడా అలాగే ఉంటుందన్నమాట. స్వారాధనం విహాయాపి స్వభక్తాన్ అర్చయంతియే తేభ్య ప్రసన్నో భగవాన్ సిద్ధిమిష్టాం ప్రయచ్చతి అని పాంచరాత్రాగమంలో చెప్పినట్లుగా భగవానుడు తనను ఆరాధించడం కంటే కూడా తన భక్తులను తన ఆశ్రయించినటువంటి వారిని కనుక ఆరాధించినట్లయితే ఎంతో ఆనందాన్ని చెంది అనుగ్రహించి తీరుతాడు అని తెలుస్తున్నది. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి తనకు ఏమీ సమర్పించవలసిన అవసరం లేదు, తనను ఆశ్రయించి తనను తీసుకువచ్చినటువంటి ఆ అశ్వములకు ఆహారాన్ని సమర్పించినట్లయితే తనను సేవించినట్లే అని చెప్పి రాముడు చెబుతూ
గుహుడు తెచ్చినటువంటి ఆహార పదార్థములను అశ్వములకు సమర్పించమని వాటిని పోషించమని చెబుతూ ఉన్నాడు. మరి గుహుడు ఏం చేశాడు, ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటి, ఆ రోజు ఎలా గడిచిందనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. స్వాగతంతే స్వాగతంతే మహాబాహో మహాబాహో తవేయం తవేయం అఖిలామహి అఖిలామహి వయం ప్రేష్యాః వయం ప్రేష్యాః భవాన్ భర్త భవాన్ భర్త సాధురాజ్యం సాధురాజ్యం ప్రసాధినః ప్రసాధినః భక్ష్యం భోజ్యం చ భక్ష్యం భోజ్యం చ పేయం చ పేయం చ లేహ్యం చ లేహ్యం చ ఇదముపస్థితం ఇదముపస్థితం శయనాని చ శయనాని చ ముఖ్యాని ముఖ్యాని వాజినాం వాజినాం ఖాదనం చ తే ఖాదనం చ తే గుహమేవం గుహమేవం బ్రువాణంతు బ్రువాణంతు రాఘవః రాఘవః ప్రత్యువాచః ప్రత్యువాచః అర్చితాశ్చైవ అర్చితాశ్చైవ హృష్టాశ్చ హృష్టాశ్చ భవతా భవతా సర్వథా వయం సర్వథా వయం పద్భ్యాం పద్భ్యాం అభిగమాచ్చైవ అభిగమాచ్చైవ స్నేహ స్నేహ సందర్శనేన చ సందర్శనేన చ స్నేహ సందర్శనేన చ స్నేహ సందర్శనేన చ భుజాభ్యాం భుజాభ్యాం సాధుపీనాభ్యాం సాధుపీనాభ్యాం పీడయన్ పీడయన్ వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ ఇష్ట్యాత్వాం దృశ్యాత్వాం గుహ పశ్యామి గుహ పశ్యామి అరోగం అరోగం సహ బాంధవైః సహ బాంధవైః అపితే అదితే కుశలం రాష్ట్రం కుశలం రాష్ట్రం మిత్రేషు చ మిత్రేషు చ ధనేషు చ ధనేషు చ యత్విదం యత్విదం భవతా కించిత్ భవతా కించిత్ ప్రీత్యా ప్రీత్యా సముపకల్పితం సముపకల్పితం సర్వం సర్వం తదను జానామి తదను జానామి నహి వర్తే నహి వర్తే ప్రతిగ్రహే ప్రతిగ్రహే కుశచీరాజినా కుశచీరాజినా ధరం ధరం కుశచీరాజిన ధరం కుశచీరాజిన ధరం ఫలమూలాశినం చ ఫలమూలాశినం చ మాం మాం విద్ధి ప్రణిహితం విద్ధి ప్రణిహితం ధర్మే ధర్మే తాపసం తాపసం వనగోచరం వనగోచరం అశ్వానాం అశ్వానాం ఖాదనేనాహం సాధనేనాహం అర్థీనాన్యేన అర్థీనాన్యేన కేనచిత్ కేనచిత్ ఏతావతాత్ర ఏతావతాత్ర భవతా భవతా భవిష్యామి భవిష్యామి సుపూజితః సుపూజితః ఏతే హి ఏతే హి దయితారాజ్ఞః దయితారాజ్ఞః పితుః పితుః దశరథస్య మే దశరథస్య మే ఏతైః సువిహితైః ఏతైః సువిహితైః అశ్వైః అశ్వైః భవిష్యామి భవిష్యామి అహమర్చితః అహమర్చితః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచాశే సర్గే పంచాశే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్
आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्यिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अध मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।